ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద PMC ట్రస్ట్. నమస్కారం. PSSM సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. PMC హిందీ ఛానల్లో ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ ఎపిసోడ్స్ షూట్ నిర్వహిస్తున్న PMC హిందీ టీం. అఖండ సంగీత ధ్యాన కార్యక్రమాలు నిర్వహించిన ఏలూరు పిరమిడ్ మాస్టర్స్. మహా అద్భుతంగా నిర్వహిస్తున్న పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం 5 కార్యక్రమాలు. 5వ ఆదివార కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించిన పిరమిడ్ మాస్టర్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, న్యూఢిల్లీలోని గ్రీన్ పార్క్ వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్ PMC హిందీ ఛానల్లో ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ ఎపిసోడ్స్ షూట్ అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్ డైరెక్టర్, పిరమిడ్ ధ్యాన జగత్ మ్యాగజైన్ హిందీ ఇన్ఛార్జ్ శ్రీమతి వసంత శాస్త్రి గారి యొక్క ఎపిసోడ్స్ నిర్వహిస్తున్నారు. ఏలూరు శాంతినగర్ కూర్మాల గుప్తా గారింట్లో అఖండ సంగీత ధ్యానం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మాజేటి శ్యామల గారు, కాశీ విశ్వనాథం గారు, కాశీ అన్నపూర్ణ గారు, కృష్ణకుమారి గారి సారథ్యంలో 24 గంటల పాటు నిర్విరామంగా వలసపల్లి జయలక్ష్మి గారు, ఇందిరమ్మ గారు ధ్యానం చేశారు. ఈ అఖండ ధ్యానంలో దాదాపు 100 మందికి పైగా పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. పదియారు వన్నెలతో బంగారు ప్రతిమా, పదియారు వన్నెలతో బంగారు ప్రతిమా, పదియారు వన్నెలతో బంగారు ప్రతిమా. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట గ్రామంలో పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం 5 కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రకృతి వ్యాలీ దాట్ల రాయ జగపతిరాజు గారి ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్ల విశేష సహకారంతో పత్రిజీ మహాకరుణ జ్ఞాన మహాచక్రం 5 కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తున్నారు. పత్రిజీ ఒక 30 సంవత్సరాలు సుమారు 1,00,000కి పైగా ఇళ్లకి వెళ్ళారు. ఎన్నో గ్రామాలు తిరిగి అందరినీ చైతన్యపరుస్తా ఈ భూమండలం, ఈ భూమాత చిరునవ్వుతో మన అందరినీ ఆశీర్వదించాలి, అప్పటి వరకు ఒక మహా ఉద్యమం జరగాలి అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఈ భూమి మీద అమోఘ జీవుల ఆక్రందన ఇక ఉండకూడదు అని ఈ భూమి మీద ప్రతి వ్యక్తి ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగిన రోజునే, ధ్యానం చేసిన రోజునే ఆ చైతన్యం కలుగుతుంది. మనతో పాటు జీవించే ఆ జీవుల్ని కాపాడే ఆ కరుణ మనలో మేల్కొంటుంది. కాబట్టి ఒక మహా ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయనంత కరుణామూర్తిని మనం చూసుండం. ఎంతటి కరుణ కాబట్టే ఆఖరి జీవి భూమి నుంచి నిష్క్రమించే వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కొనసాగుతూ ఉంటుందని, ఇంతటి గొప్ప ఉద్యమాన్ని వేల లక్షల కిలోమీటర్లు ప్రయాణించి నిరంతరం అందరినీ చైతన్యపరుస్తా ఈరోజు ఒక మహా ఉద్యమాన్ని, మహా సామ్రాజ్యాన్ని, ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని మనందరిలో కలిగించి ఆ బాధ్యతను మనందరికీ అప్పచెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కానవరం గ్రామంలో శ్రీ నీలకంఠ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన జ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో ప్రతి నెల 4వ తేదీన జరుగుతున్న ధ్యాన జ్ఞాన అవగాహన సదస్సులో భాగంగా ఫిబ్రవరి 4వ తేదీన సీతాకుమారి గారిచే అద్భుతమైన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి PMC నుంచి మాస్టర్స్ విచ్చేసి PMC విశిష్టతను అద్భుతంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఈ సత్యాన్ని దర్శించారో, దర్శించిన సత్యం అంతా కూడా ఆ పుస్తకం రూపంగా ఉంది. అందుకనే పత్రి గారు ఎప్పుడు కూడా స్వాధ్యాయం చేయండి, అందరి దగ్గర నుంచి అన్ని నేర్చుకుంటూ ఉండాలి ప్రతి క్షణము కూడా అని పుస్తకం స్వాధ్యాయం గురించి ఎంతో అద్భుతంగా మనకు అందించారు. అది సజ్జన సాంగత్యం ద్వారా అందరితోటి కూడా మనం ఆ యొక్క అందులో ఉన్న జ్ఞానాన్ని పంచుకోవాలి అని చెప్పాడు. మరి మా అబ్బాయి నిన్ను ఎక్కడ తీసుకెళ్ళను, సినిమా తీసుకెళ్ళినా, ఎక్కడ తీసుకెళ్ళను, పిరమిడ్కి తీసుకెళ్ళాలంటే పిరమిడ్కి ఎలాగ వెళ్తాను బాబు, 11 రోజులు అక్కడ కట్టాల్లో ఉంటాను కదా, మళ్ళీ ప్రత్యేకించి తీసుకెళ్ళక్కర్లేదు, మరి నాకు నచ్చేది ఏదన్నా ఉంటే తీసుకెళ్ళంటే
అయితే పుస్తకాల ఎగ్జిబిషన్ ఉంది, అక్కడ అన్ని రకాలు ఉంటాయి. ఫ్లవర్స్ అన్ని మానవుడి సృష్టి కదండి, పుస్తకాలు కూడా మానవుడి సృష్టి కదా. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో 11 వారాల ధ్యానము ఆత్మజ్ఞాన కార్యక్రమాల్లో భాగంగా 5వ ఆదివారం అద్భుతంగా కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నికా పరమేశ్వరి దేవాలయంలో డాక్టర్ రామకృష్ణ గారి సాంగత్యంలో ధ్యానం గురించి వారు మాట్లాడుతూ చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ జ్ఞానాన్ని వాళ్ళు అవగతం చేసుకొని అద్భుతంగా సామూహిక ధ్యానం చేశారు. వనపర్తి జిల్లా వనపర్తి పట్టణంలో మూల చైతన్య పిరమిడ్ లో పౌర్ణమి ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా PSSM పట్టణ అధ్యక్షులు లక్ష్మీ రాధాకిషన్ రెడ్డి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి గారు మాట్లాడుతూ 150 సంవత్సరాల తర్వాత ఈ పౌర్ణమి ధ్యానం చాలా గొప్ప విశిష్టత సాధించిందని తెలిపారు. పౌర్ణమి ధ్యానం చేసిన వారందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని రాధాకిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ రుగ్మతలు దూరం చేసుకోవాలనంటే అది ధ్యానం వల్లనే సాధ్యమవుతుందని, ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా 45 నిమిషాల పాటు తప్పనిసరిగా ధ్యానం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లా అమలాపురం మండలం చినగాడపల్లి గ్రామంలో శ్రీ లాహిరి మహాశయ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలను చాలా అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో శ్రీ గుత్తుల గోవిందరావు పార్వతీ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ లాహిరి మహాశయ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవం శ్రీ సలాది సత్యరాజు గారి చేతుల మీదుగా అద్భుతంగా జరిగింది. గుంటూరు జిల్లా విద్యానగర్లో షానీ కిడ్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పొన్నగంటి లక్ష్మి గారు ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అద్భుతంగా వివరించారు. ఇందులో భాగంగా 55 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గమనిస్తూ ఉంటుంది. నైట్ మళ్ళీ పగలంతా ఆడుకుంటాం, చదువుకుంటాం, అంతా అయిపోతుంది. మళ్ళీ నైట్ ఒక 10 నిమిషాలు వేళల్లో వేలు పెట్టుకొని సహజమైన శ్వాసను గమనిస్తూ ఉంటాం. దీన్నే ధ్యానం అంటారు. మా గురువు గారైన పత్రిజీ గారికి పిరమిడ్ ధ్యానం ఇది. కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ మేడకి థ్యాంక్ యూ. ఓకే, ధ్యానం వల్ల ప్రయోజనాలు ఏకాగ్రత, పట్టుదల, లక్ష్య సాధన, బుద్ధి కుశలత ఇవన్నీ మనకు వస్తుంది. ఇవన్నీ లేవా అంటే ఉన్నాయి. మనం హడావిడిగా టెన్షన్గా బ్రేకింగ్ తీసుకోవటం వల్ల. PSSM తో నా ప్రయాణం అనే సెగ్మెంట్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి, నా పేరు ప్రేమ్ పత్రి. నేను ఉండేది ఒంటారియోలో, కెనడా. సిటీ పేరేమో మార్ఖమ్. నేను ఇక్కడ అరౌండ్ 10 days బ్యాక్ వచ్చాను. అండ్ ఫర్ ద పాస్ట్ 2 days ఐ మీన్ మహేశ్వర మహాపిరమిడ్. చాలా చాలా ఆనందంగా ఉంది నాకు ఇక్కడ. నేను నా PSSM జర్నీ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం నేను మెడిటేషన్ స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ 30 years ago అండి. నేను అప్పుడు ఇంకా చిన్న పిల్లాడిని. ఐ వాస్ ప్రిపేరింగ్ ఎంసెట్ ఎగ్జామ్ అవన్నీ ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అప్పుడు పత్రిజీ గారు మెడిటేషన్ గురించి నాకు ఫస్ట్ టైం చెప్పారు. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాది కర్నూల్ పిరమిడ్ మీద, కింగ్స్ చేంబర్ మీద కూర్చుని చేసినప్పుడు చాలా అద్భుతంగా నాకు ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. అప్పటి నుంచి నేను మెడిటేషన్ రెగ్యులర్గా చేయడం మొదలెట్టాను. యాజ్ టైం పాస్ట్ నేను చాలా దేశాలు తిరిగాను, చాలా రకాల మెడిటేషన్లు చేశాను. బ్రహ్మకుమారీస్ ఫాలో అయ్యాను కొన్ని రోజులు సద్గురుది ఫాలో అయ్యాను, అన్ని రకాలు ఫాలో అయ్యాను. కానీ అన్నీ చూసుకున్నాక
ఆనాపానసతి మెడిటేషన్లో ఉన్న ఆనందం నాకు ఎందులోనూ రాలేదండి. ఎందుకంటే దిస్ ఇస్ చాలా ఈజీ, చాలా సునాయాసంగా చేసే మెడిటేషన్ ఇది. శ్వాస మీద ధ్యాస అంతే. శ్వాస మనకి బేసిక్, వీఆర్ బార్న్ విత్ శ్వాస అండ్ వీ డై విత్ శ్వాస, లీవింగ్ ద శ్వాస. సో మనకి ఇది చాలా సులభమైన వే ఫర్ మెడిటేషన్. 2016లో పత్రి గారు కెనడాకు వచ్చారండి. అప్పుడు హీ లేడ్ ద సీడ్స్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ కెనడాలో. సో అప్పటి నుంచి మాకు చాలా అనుకున్నాం మెడిటేషన్ స్ప్రెడ్ చేయాలి కెనడాలో అని. ఈ కోవిడ్ ధర్మం అని ఏమైందంటే 2020లో PSSM కెనడాని స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి మెడిటేషన్ క్లాసెస్, మెడిటేషన్ సెషన్స్ కెనడా మాస్టర్స్కి ఇవ్వడం మొదలెట్టాము. అప్పటికే 2016 నుంచే చాలామంది మాస్టర్స్ కెనడాలో కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు ఆనాపానసతి మెడిటేషన్ మీద. జూమ్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. దీనికి రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది. అది కాకుండా వెజిటేరియనిజం మీద చాలామందికి చెప్తూ ఉన్నాము. నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి ఎవరు కనిపించినా వాళ్ళకి ఆనాపానసతి మెడిటేషన్ మీద, వెజిటేరియనిజం మీద, ఇంకా పిరమిడ్ పవర్, పిరమిడ్ సైన్స్ పైన చాలామందికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. చాలా గుడ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. చాలామంది మంచి రెస్పాన్సెస్ ఇస్తున్నారు, మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నారు. వాట్సాప్ వల్ల మనకి చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, ఫ్రెండ్ గ్రూప్స్ ఉన్నారు. సో ఈ ఆనాపానసతి మెడిటేషన్, వెజిటేరియనిజం అండ్ పిరమిడ్ పవర్ స్ప్రెడ్ చేయడం కోసం ఈ ఫ్రెండ్స్ చాలా ప్రయత్నిస్తున్నాం. ఈ ఫ్రెండ్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఏంటి, వై వీ షుడ్ డూ మెడిటేషన్. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు చెప్పినట్టు మెడిటేషన్ ఈజ్ ద ఎసెన్స్. మనం అది చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా లైఫ్లో చాలా థింగ్స్ మనకి ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుతాయి. ఆటోమేటిక్గా దే ఫాల్ ఇన్ ప్లేస్. మనం అనుకున్నవన్నీ సాధించవచ్చు. అది కాకుండా మనకి చాలా మనోబలం, ధైర్యం ఇవన్నీ వస్తాయి. సో ఈ మాటలు మనకి ఈ ఫ్రెండ్స్కి చెప్తూ చాలామంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు ఇందులో రావడానికి, విచ్ ఇస్ యాక్చువల్లీ చాలా మోటివేటింగ్గా కూడా ఉంది ఆ రెస్పాన్సెస్ చూస్తున్నప్పుడు మాకు. కాబట్టి వీ వుడ్ కంటిన్యూ టు డూ అవర్ పార్ట్ ఇన్ స్ప్రెడింగ్ ఆనాపానసతి మెడిటేషన్ ఇన్ కెనడా అండి. థ్యాంక్ యూ. ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన PMC, ప్రతి క్షణం సతదర్శనం. నమస్కారం.